బ్రేకింగ్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ను ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈ మేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజాసింగ్ పేరును పార్టీ అధిష్టానం చేర్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను గత ఏడాది ఆగస్టులో బీజేపీ సస్పెండ్ చేసింది. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు బీజేపీ డిసిప్లినరీ కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాలో రాజాసింగ్ పేరును అధిష్టానం చేర్చింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, మనం చూస్తున్నాం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసింది. అసలు ఎలా చూడాలి అంటారు దీన్ని? అంటే ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారు. అంటే తెలంగాణ స్వామి చెప్పినట్టు దేర్ హై మగర్ అండేర్ నహి అయినట్టు చాలా రోజుల నుంచి బీజేపీ అగ్రనాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. వారి సస్పెన్షన్ ఎత్తివేసే దిశలో సానుభూతిగా వ్యవహరిస్తామన్నారు. ఆనాడు ఏదో ఆవేశంగా జరిగింది తప్ప ఇంకోటి ఏం లేదనే మాటలు అందరూ మాట్లాడారు. శ్రీరామచంద్రుడికి 14 ఏళ్ల వనవాసం ఎట్లాగో మరి ఆయనకు పార్టీ నుంచి విరహం 14 నెలలు సరిగ్గా పోయిన 2022 ఆగస్టులో ఆయన సస్పెండ్ చేశారు. 2023 అక్టోబర్లో ఉన్నాం కనుక 14 నెలల విరహం పార్టీతో ఒక రకంగా చెప్పాలంటే తీరిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇంకొక సామెత ఉంది ఏంటంటే అది ఉన్న ఒక మెతుకు గంజిలో పోయినట్టు. అంటే 2014లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీకి. మరి 2018కి వచ్చేకల్లా కేవలం ఒక్కడే గెలిచారు. ఆ ఒక్కడు కూడా రాయేసింది. తర్వాత ఉప ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినాయి. ఒకటి దుబ్బాక, రెండోది హుజూరాబాద్. కానీ వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు పెట్టి ఒక్కడే అంతకు ముందు ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత అనేది ఊహించింది, కొత్తగా ఏం కాదు. బీజేపీకి అవసరమైన చర్య కూడా అంటున్నారు. ఇవాళ బీజేపీ మెల్లమెల్లగా థర్డ్ ప్లేస్ లో పడిపోతుంది, కాంగ్రెసే పుంజుకుంటుంది అనే దిశలో మరి బీజేపీకి ఉన్న ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా టికెట్ ఇవ్వకపోతే, మొదటి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే కష్టంగా, కానీ సరైన నిర్ణయం తీసుకుందాం అంటున్నాను. ఫస్ట్ లిస్ట్ లో వేశారు కూడా వారి పేరు బాగా. ఇంకా మంచి నిర్ణయమే నేను అంటున్నాను. ఎందుకంటే పార్టీకి పనికొచ్చే నిర్ణయం వాళ్ళకి. రెండోది ఏంటంటే ఓల్డ్ సిటీలో ముఖ్యంగా, అంటే ఓల్డ్ సిటీ దగ్గరగా ఉన్న గోషామహల్లో చూసుకుంటే మీకు అక్కడ కూడా అవసరమైన సీటే అని అనుకుంటున్నారు. రెండోది ఒకటి రాయసింగ్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన కట్టర్ హిందుత్వవాది, అట్లాగే ఆర్ఎస్ఎస్ వాది కనుక కొన్నిసార్లు మన గోరక్షణ గురించి కానీ ఇతరత్ర కొంచెం దూకుడుగా పోయినా కూడా మరి అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు ఆయనను. 2 సార్లు గెలిచారు, అంతకుముందు గెలిచాడు, మరి తర్వాత కూడా గెలిచింది కదా. ఆ రకంగా 2014, 2018 చూసుకుంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే వారికి బీజేపీ వాళ్ళకు నగరంలో పట్టున్న సీటు కూడా అది. అందుకనే సస్పెన్షన్ ఎత్తివేసేది అనేది మొదటి నుంచి అనుకునేదే, అది ఆలస్యంగా చేశారు. కానీ మొత్తం మీద సుఖాంతమైంది కదా నేను అంటున్నాను. సార్, అలాగే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్లో కూడా రాజాసింగ్ పేరుంది. గోషామహల్ నుంచే ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటారా, లేకుంటే వేరే ప్లేసెస్లో ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మరి లిస్ట్ ఇంకా చూడలేదు, కానీ నా ఉద్దేశం గోషామహల్కి ఇస్తారు, వేరే మార్చారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వారి వర్గం కూడా యాక్చువల్గా వారు మైగ్రేటెడ్, ఎప్పటి నుంచో రాజస్థాన్ నుంచి ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళ పూర్వీకులు కావచ్చు, మైగ్రేటెడ్ కనుక మార్వాడీలు లేకుంటే మన వారి వర్గం కూడా ఆ ప్రాంతంలో గోషామహల్ ఎక్కువ ఉంది కనుక ఓటర్ల దృష్ట్యా చూసినా ఆయనను వేరే ప్రాంతానికి మారుస్తారు అనుకోవడం లేదు నేను. కాబట్టి ఎంఐఎంఏ గతంలో 7 సీట్లకు పరిమితమై ఈసారి 8-9 సీట్ల రాకపోతుంది. గతంలో 8 సీట్లకు పోటీ చేసింది. ఇప్పుడు ఈసారి జూబ్లీ హిల్స్ కూడా చేస్తామంటారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇటు హుమాయూన్ నగర్, అటు కొన్ని ఉన్నదిగా మెహదీపట్నం ఏరియాలో ముస్లిం ఏరియా ఎక్కువ ఉంది కనుక వాళ్ళు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు. కనుక గోషామహల్ అయితే నాకు రాజసింగ్ గారిని మారుస్తారని అయితే అనుకోవడం లేదు, దానికే ఇచ్చినట్టున్నారు. సార్, అలాగే సస్పెన్షన్ ఎత్తివేయడానికి బీజేపీ ఇంత టైం ఎందుకు తీసుకుందని అనుకోవచ్చు అంటారు?
అదే కదా, ఎందుకంటే ఆనాడు ఏదో ఆవేశంగా మన ఓ మాట అనొచ్చు, అట్లా ఆవేశంగా అంటుంటే అనే మాటలకు కనుక నిజంగానే సీరియస్ గా తీసుకుంటే ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఎప్పుడో సస్పెండ్ చేయాలి ఎంఐఎం వాళ్ళే. ఎందుకు అనంటే ఎంఐఎం అధినేత ఓవైసీ ఓ రకంగా మాట్లాడతారు కొంత సమయంతో, అది అక్బరుద్దీన్ అయితే మాట్లాడితే ఏమాట్లాడతాడు, ఆ 15 నిమిషాలు టైం ఇస్తే మీరు పోలీసులు పక్కగా దొరికితే నేను హిందువులు అంతం చేస్తా అన్నాడు. అంత పెద్ద మాట అన్నవాడినేమో ఏం చేయలేకపోయింది ప్రభుత్వాలు కానీ పార్టీలు కూడా. కనుక ఇక్కడికి వచ్చాకల్లా రాజా సింగ్ పట్ల ఆనాడున్న వ్యతిరేకత ఉండొద్దు అనే ఉద్దేశంగా కొంత నష్ట నివారణ చర్యల కోసం తీసుకున్నట్టుంది. కానీ వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు హిందుత్వ సిద్ధాంతం లేకుండా బీజేపీ లేదు కదా, కనుక ఇన్ని రోజుల తర్వాత అర్థమైనట్టుంది. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఎక్కడ రాజాసింగ్ కూడా పక్క చూపులు చూడలే. ఒక దేశంలో రాజాసింగ్ గారి మీద కూడా ఒక విమర్శ వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ వైపు పోతాడా అనే, కాంగ్రెస్ వైపు బోర్డు ఎట్లాగూ బీఆర్ఎస్ వైపు అయినా పోతాడా అనే ఒక అది వచ్చింది. అది వేచి చూసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజాసింగ్ ఏమైనా పక్క చూపులు చూసి మరి బీజేపీ వైపు మన బీఆర్ఎస్ వైపు పోతాడే ఎట్లా ఉంటుందని అనుకున్నారేమో, పోలేదు కనుక వేచి చూసిండు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకుండా అక్కడి నుంచి చేసేవాడు ఆయన ఇండిపెండెంట్ గా, కనుక అది కూడా గమనించి అంతకంటే ఒత్తిడి తీసుకురావడం బాగుండదని చెప్పి చేసినట్టున్నారు. సస్పెన్షన్ నిన్న ఎత్తివేశారు, ఇవాళ టికెట్ ఇచ్చారు, కనుక అది మార్చారని నేను అనుకుంటున్నాను. సార్, అలాగే తెలంగాణలో ఇటు బీజేపీ జనసేన పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లే అవకాశం బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే పెద్ద నష్టం లేదు, కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ అప్పటి పాత సెంటిమెంట్ లేపే ప్రయత్నం కేసీఆర్ చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా చూసాం కదా, మనం మహాకూటమి పెట్టుకొని 2018లో కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కదా, అప్పుడు మళ్ళీ అమరావతి నుంచే మన కార్యకలాపాలు తగ్గుతాయి, అమరావతి నుంచి ఆదేశాలు వస్తాయని పెద్ద ఎత్తున చేశారు. అందుకని కాంగ్రెస్ కూడా మీకు షర్మిల గారిని చేసుకోకపోవడం కూడా కారణం అది. షర్మిలని చేసుకుంటే ఆనాడు కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు నష్టం ఎట్లయిందో షర్మిలని చేసుకుంటే అట్లా నష్టం అవుద్దని చెప్పి అనుకున్నారు. కనుక పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకత ఉండదు, పెద్ద లాభం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ వేరుగా పోటీ చేస్తే ఒక 34 సీట్లు ప్రకటిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ అది వేస్తే నష్టం బీజేపీకే కదా ఏమైనా ఓట్లు పోతే. అందుకని యువత ఉన్నారు, కొంచెం కొత్తగా ఈసారి నమోదైన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో 8 లక్షల పైన ఓటర్లు కొత్తగా నమోదైన వాళ్ళు ఉన్నారు యూత్. కనుక అట్లా చూసుకుంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కొలుసుకుని కొంత బీజేపీకి లాభమే, నష్టమైతే కాదు. అలాగే ప్రధాని మోదీ ఇటు అమిత్ షా లాంటి నాయకులు వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ఇంత ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ టఫ్ ఫైట్ ఇస్తున్నారు తెలంగాణలో. బీజేపీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? బీజేపీ ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక వ్యూహంతోనే పోతుంది. కానీ తప్పటి అడుగులు వేసింది ఎక్కడ అంటే మనకు బండి సంజయ్ని మార్చడం చాలా పెద్ద దెబ్బ. దానికైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మార్చడం పెద్ద దెబ్బ అయితే, తెలంగాణ మీద అప్పుడప్పుడు ప్రధానమంత్రి వ్యాఖ్యలు కూడా నష్టం చేసినాయి. ఒక రకంగా బీజేపీకి ఇవి 2 మైనస్ పాయింట్లు అయినాయి. 119 నియోజకవర్గాలు నేను చెప్పిన మాట కూడా కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 2 సర్వే చేశారు. ఒకటేమో బీజేపీకి ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్ అనేది, మైనస్ లో 2 పాయింట్లు వచ్చినాయి. ఒకటేమో బండి సంజయ్ని మార్చడం, రెండోది బీజేపీ నాయకులే ఈ మనకు విచారణ సంస్థలు నిర్వహించాల్సిన పనులు నిర్వహించి మనకు కవిత 2 రోజులు అరెస్ట్ అవుతాయి, 3 రోజులు అరెస్ట్ అవుతాయి, నోటీసులు వస్తున్నాయి, ఇట్లా ప్రతిదీ కూడా మనకు ఈడీ చేయాల్సిన నోటీసులు ఎప్పుడు వస్తాయో కూడా వీళ్ళు చెప్పారు. కనుక కవితను అరెస్ట్ చేయకపోవడం కూడా మైనస్ పాయింట్ అయింది. ఈ మాటలు మాట్లాడకపోతే బాగుండేది, మాట్లాడినాక మరి వాళ్ళు మిలాఖాత అయింది కనుక అనే ఒక అపవాదం వస్తుంది అని 2 మైనస్ పాయింట్లు చెప్పారు ఆ బీజేపీ నుంచి వచ్చిన పరిశీలకులే. కనుక దాన్ని నష్ట నివారణ చర్య చేసుకునే ప్రయత్నంలో మరి ఇప్పుడు గత 2 నెలలుగా చూస్తే, మీకు అక్టోబర్ ఈ నెలలోనే చూస్తే ఫస్ట్ థర్డ్ ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కటే రోజు తేడాలో 2 సభలు నిర్వహించారు. అంతకుముందు చూస్తే మీరు సెప్టెంబర్ 17 నాడు అమిత్ షా వచ్చిపోయారు, తర్వాత అక్టోబర్ లో కూడా అమిత్ షా వచ్చిపోయారు, మళ్ళీ ఇప్పుడు అమిత్ షా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ నెలలోనే. నిన్న కాక మొన్న స్మృతి ఇరానీ మనకు దుబాక కాన్స్టిట్యూన్సీలో తిరిగారు, అదే రాజ్నాథ్ సింగ్ మన హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో తిరిగారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ నెల చివరి వారంలో బీజేపీ అగ్ర నాయకులు అందరూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి కూడా మరొక 2 సార్లు రావచ్చు అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఫోకస్ పెట్టింది బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద. కొంచెం నష్ట నివారణ చర్యలు, వెనక్కిపోయినాం కదా, 3వ స్థానానికి పడిపోతున్నాం కదా అనే దాని మీద. ఇప్పటిదాకా బీజేపీ మేము 2వ స్థానము, అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎక్కడుందని మాట్లాడారు. కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత 6 నెలలుగా వస్తుంది, 5-6 నెలలు. ఈ 5-6 నెలల్లో బాగా మార్పు వచ్చి కాంగ్రెస్ కొంచెం మద్దతు పెరిగింది అనే భావనలో ఉన్నప్పుడు
ఇటు కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోవాలి, బీఆర్ఎస్ ఎదుర్కోవాలి. లేకపోతే బీఆర్ఎస్ బీజేపీకి ఏటీఎం బీటీఎం అనే విమర్శలు కాంగ్రెస్ చేస్తుంది కనుక విమర్శలు తప్పించుకోవడానికైనా కూడా గట్టిగా ప్రయత్నం చేసినాం. అంటే ప్రయత్న లోపం లేదు, ఓడిపోయినా సరే ప్రయత్న లోపం లేదు అనే పరిస్థితి రావాలి. అట్లా వస్తుంది. ఇంకొక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఇటీవల నిన్న మనకు సీ ఓటర్ సర్వే ఒకటి వచ్చింది. అందులో కాంగ్రెస్ బలం పుంజుకుంది. 54 సీట్లతో కాంగ్రెస్ హంగ్ వస్తుంది. అట్లాగే 49 సీట్లతో బీఆర్ఎస్, 7 సీట్లతో మాత్రం బీజేపీ ఉంటుందని ఒక భావన వచ్చింది. ఒక సర్వే రిజల్ట్స్ వచ్చినాయి. ఈ సర్వేలో నిజం కాకపోవచ్చు కానీ మొత్తం మీద 1, 2, 3 అంటే ఆ కాంగ్రెస్ ఫస్టా, బీఆర్ఎస్ ఫస్టా, కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఏది ఉంటుంది అనుకుంటే బీఆర్ఎస్ కు సెకండ్ కాంగ్రెస్, బీజేపీ థర్డ్ పార్టీగా ఉంటుంది, మూడవ స్థానంలో ఉంటుంది అని ఒక రిజల్ట్స్ మాత్రం ఇప్పటికి వస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు చెప్పలేమమ్మా. ఇంకా సరిగ్గా నెల రోజుల పైన ఉన్నది పోలింగ్. ఇవాళ కాదు, రేపు కాదు, ఇంకా 40 రోజులు ఉంది పోలింగ్. 37 రోజులు ఉన్నది. కనుక 37 రోజులు ఏదైనా మారవచ్చు, గుర్రం ఎదురానవచ్చు. నిన్నటిదాకా బలంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ మరి 3వ స్థానానికి పడిపోయినట్టే కాంగ్రెస్ కూడా 3వ స్థానానికి పడిపోవచ్చు. ఇది పరిణామాలు బట్టి ఉంటది. రాజకీయాలు ఇప్పుడు సోషల్ కెమిస్ట్రీలో ఒక చిన్న మాట కానీ, చిన్న ఏదైనా అలజడి కానీ మొత్తం ఎన్నికల రిజల్ట్స్ మార్చొచ్చు. కనుక ఈ నెల రోజుల్లో ఏదైనా జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్.